సో అండి సో ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి అని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి. చాలామంది క్లారిటీ లేదు. సో చాలామంది ఏంటంటే అసలు ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదు, ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది అసలు క్రియేట్ చేసింది అసలు లేదు, ఎన్ఎంసి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది, లేకపోతే ఇంకో సర్టిఫికేట్ ఉంటుంది, ఇంకో సర్టిఫికేట్ ఉందని చెప్తున్నారండి. అది 100% అబద్ధం అండి. మీకు కిర్గిస్తాన్ అన్ని యూనివర్సిటీలు బ్యాన్ అవ్వడానికి రీజన్ ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోవడమే. ఫిలిప్పీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వడానికి ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోవడమే. ఓకేనండి. ఉజ్బెకిస్తాన్లో అన్ని యూనివర్సిటీలు బ్యాన్ అవడానికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోవడమే. కరేబియన్ ఐలాండ్స్లో అన్ని యూనివర్సిటీలు బ్యాన్ అవడానికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోవడమే. చాలామంది ఏంటంటే ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్గా కంట్రీ డిగ్రీ వ్యాలిడ్ అయితేనే ఇస్తారు, అన్అఫీషియల్గా అయితే అసలు ఎవరికి ఇవ్వరు. ఆ అన్అఫీషియల్గా ఉండబట్టి నిన్న కాలేజీలు బ్యాన్ చేశారు. అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే సార్, మనకి అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎన్ఎంసీ. అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని అఫీషియల్గా డాక్యుమెంట్ ఇస్తారు. మన ఎన్ఎంసీ వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు వెళ్ళి ఆ కన్సర్న్ నెంబర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా డిగ్రీ వ్యాలిడే కాదని మనకు ఎలా తెలుస్తుంది? మన ఎన్ఎంసీకి అప్లై చేస్తాము. ఇప్పుడు మేము రష్యా వెళ్తున్నాము, ఆ డిగ్రీ వ్యాలిడే కాదని వాళ్ళు ఏం చేస్తారు, ఆ రష్యన్ ఎంబసీకి పంపిస్తారు. మన ఇండియన్ ఎంబసీ రష్యాలో ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసి రష్యాలో డిగ్రీ వ్యాలిడా కాదా, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతలేదు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అదే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే. కిర్గిస్తాన్ అని అంతే, జార్జియా అని అంతే. మీరు జార్జియా మన ఇండియా ఎన్ఎంసీకి మీరు కొరియర్ పెడితే ఆర్టీఐ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, జార్జియన్ ఎంబసీకి పంపిస్తారు. మళ్ళీ జార్జియా ఎంబసీ వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా వెరిఫై చేసి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, మనకి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదా, తర్వాత అక్కడ లైసెన్స్ డిగ్రీ అక్కడ డిగ్రీ వ్యాలిడా కాదా, అసలు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నది క్లియర్ కట్గా ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. అదే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే. మనకేంటంటే చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళకి ఏంటంటే అది ఉండదు, దాని గురించి తెలియదు, నాలెడ్జ్ ఉండదు. ఓకేనండి. సో కాబట్టి ఏంటంటే ఆ నాలెడ్జ్ లేక మిమ్మల్ని మిస్లీడ్ చేస్తా, ఆ తర్వాత యూనివర్సిటీలు బ్యాన్ అయిన తర్వాత మా యూనివర్సిటీలు బ్యాన్ అయినాయి, పక్కన వాళ్ళ యూనివర్సిటీలు బ్యాన్ అయినాయి, మాది అంటే వాళ్ళ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఏదో సీజన్కి వచ్చి 2-3 వీడియోలు చేసుకోవడము, ఒక 2-3 అడ్మిషన్లు చేసుకోవడము, ఆ తర్వాత మీకు రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఓకేనండి. సో కాబట్టి మీరు మీకు అఫీషియల్గా నేను చెప్పట్లేదు, అవి అఫీషియల్ డాక్యుమెంట్స్ కావాలి నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. అఫీషియల్ డాక్యుమెంట్స్ ఒక 20-30 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు ఏదైనా కంట్రీలో ఏముందో ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదని అఫీషియల్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి 100 డాక్యుమెంట్లు ఉన్నాయి. మన ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు. కాబట్టి చాలామందికి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు, క్లారిటీ ఉండదు, ఇన్డెప్త్ అనాలిసిస్ ఉండదు, ప్రొఫెషనల్గా ఉండరు, ఎనాలిటికల్ థింకింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఏదో సీజన్కి వచ్చేసి 4 వీడియోలు చేసుకుంటే 4 అడ్మిషన్లు అవుతాయని అంతే తప్పితే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు కావాలని నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఎన్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారంటే క్లియర్ కట్గా ఎన్నో డాక్యుమెంట్లు ఉన్నాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. nmc.org.in అని కొడితే మీకు అక్కడ దాంట్లో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ఉంటాయి. లేదా ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నారో ఆ కంట్రీ ఎంబసీలో మీరు చెక్ చేస్తే మన ఎన్నో డాక్యుమెంట్లు ఉంటాయి. మీరు కావాలంటే రేపు లాంగ్ వీడియో చేస్తా, మీకు అన్ని చూపించి లాంగ్ వీడియో చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి. లేదంటే నాకు వాట్సాప్ చేయండి, ఆ డాక్యుమెంట్లని లిస్ట్ పంపిస్తా. అఫీషియల్గా ఎన్ఎంసీ వాళ్ళే చెప్పారు, నేను చెప్పట్లేదు. ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు. బుర్ర ఉంటాయి కదా, బుర్ర లేని వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఏంటంటే బుర్ర వాళ్ళు తక్కువ, బుర్ర లేని వాళ్ళు ఎక్కువ. ఆ బుర్ర లేని వాళ్ళందరూ ఏం చేస్తారంటే మీకు ఏదో పెద్ద ఇద్దామని, ఏదో నాలెడ్జ్ ఇద్దామనుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం దొరుకుద్ది? ఏం దొరకదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, అబ్రాడ్ అడ్మిషన్ చేస్తున్నారు, వాళ్ళు చదివే కాలేజీలే డబ్బా కాలేజీలు. మీకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డబ్బా కాలేజీలు అయితే మీకు ఎలాంటి మంచి కాలేజీలు ఎలా ఇస్తారని మీరు ఎలా వాళ్ళు నమ్ముతారు? వాళ్ళు నమ్మి వెళ్తే మీరు కూడా డబ్బా కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఆ డబ్బా నాలెడ్జ్ ఉన్నప్పుడు డబ్బా కాలేజీలో వస్తాయి, లేదా డబ్బా నాలెడ్జ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చెక్ చేస్తుందో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీకు అర్థమైపోతుంది. ఓకేనా. డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ. ఏదో ఉంది, థంబ్నెయిల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చేద్దామంటే కుదరదు కదా. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న పరిస్థితి నాకు వాట్సాప్ చేయండి, మీకు అఫీషియల్గా మీకు డాక్యుమెంట్లు అన్నీ పంపిస్తాను.